మా వాళ్ళు ఇప్పుడే మెనూ కార్డ్ తిరిగేశారు. వాళ్ళకేం అర్థం కావట్లేదు. ఫేస్లో చూసారా కన్ఫ్యూజన్. కాఫీ అయితే 120 రూపీస్ ఉంది. మా వాళ్ళు రేట్లు చూసి భయపడిపోతున్నారు. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇలాంటప్పుడే చాకచక్యంగా ఒక్కొక్కరు తప్పించుకోవాలి. సో ఫస్ట్ నేను వెళ్ళిపోతున్నాను ఇక్కడి నుంచి, ఎందుకంటే మనం ఇవన్నీ మెయింటైన్ చేయలేం కాబట్టి. కవర్ చేయలేక ఇక్కడి నుంచి పారిపోతున్నాం. సో ఫైనల్గా మనం బ్లాక్ శాండ్ బీచ్కి అయితే వచ్చాము. సో ఇక్కడ దిగేదానికి కొంచెం కష్టంగా ఉంది. చూసారు కదా ఎంతమంది రష్ ఉన్నారు. సో ఇక్కడైతే స్విమ్మింగ్ అయితే చేయకూడదంట. సో అక్కడ బోర్డులో రాశారు. అండ్ ఆల్సో ఇక్కడ చూసుకుంటే చాలామంది ఉన్నారు. సండే కావడం వల్ల ఎక్కువ రష్ ఉంది. ఇక్కడ దిగడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. చూసుకొని అయితే దిగండి మీరు వచ్చినప్పుడు. సో ప్రాపర్ పాత్ అయితే ఇక్కడ లేదు. సో మీరు ఎవరైనా వస్తే బీ కేర్ఫుల్. అండ్ ఇక్కడ చూసారు కదా శాండ్ అనేది విత్ కలర్ ఉంది, అంటే మట్టితో కలిసి బ్లాక్ శాండ్ లాగా కనబడుతుంది. సో అందుకే దీన్ని బ్లాక్ శాండ్ బీచ్ అన్నారనుకుంటాను. నేనైతే సన్సెట్ కోసం ఇంతవరకు వెయిట్ చేశాను. మేము ఆఫ్టర్నూన్ వస్తే ఈవినింగ్ వరకు ఇక్కడే ఉన్నాం అనమాట. సో సీనరీ అయితే సూపర్గా ఉంది. సో అందరూ దానికోసమే వచ్చారు ఇక్కడికి. సో ఇక్కడితో మా వర్కల ట్రిప్ అయితే కంప్లీట్ అయింది. సో సన్సెట్ చూసుకుని అయితే రిటర్న్ అయిపోయాము. మనం వర్కల శివగిరిలో ఉన్నాం. వర్కల శివగిరిలో టికెట్ తీసుకున్నాం. మళ్ళీ త్రివేంద్రం సెంట్రల్కి బ్యాక్ వెళ్ళిపోతున్నాం. సో అరౌండ్ 30 రూపీస్ పడింది పర్ పర్సన్కి. సో అది వర్కల ట్రిప్ కంప్లీట్. బీచ్ ఇంకేం లేదు చూసేదానికి అక్కడ. సో మీరు ఈసారి వచ్చేటప్పుడు క్యాష్ క్యారీ చేయండి. సో ఇది గైస్ ఈ వీడియో. సో నెక్స్ట్ వీడియోలో వచ్చేసి నేను కన్యాకుమారి ట్రిప్ని అయితే కంప్లీట్ చేస్తాను. సో అక్కడున్న ప్లేస్ అయితే ఎక్స్ప్లోర్ చేసి మేము ముందుస్తాను. సో మన ఛానల్ అయితే లైక్ చేసి ఫాలో చేయండి గైస్.